దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన ఒక చర్చ జరుగుతుంది. రేపు మరికొద్ది గంటల్లో ఎగ్జాక్ట్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే కరీంనగర్ ఎంపీ బీజేపీ ఎంపీ అభ్యర్థి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మనతో ఉన్నారు. ఆయన ఏమంటారు ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన, ఎగ్జాక్ట్ ఫలితాలపైన ఆయన అభిప్రాయం ఏ విధంగా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. బీజేపీకి మీరు ఆశించిన స్థాయిలో కాకుండా కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. దీనిపైన మీరేమంటారు? తప్పకుండా ఎగ్జిట్ పోల్స్ అవి వాస్తవం. ఎందుకంటే ఏదో ఒక ఛానల్, ఏదో ఒక సర్వే సంస్థ అటు ఇటు మాట్లాడితే మనం ఇవి తప్పు వాస్తవం కాదని చెప్పి చర్చించే అవకాశం ఉంటుంది. ఇలా అన్ని సర్వే సంస్థలు కూడా, అన్ని ఛానల్స్ కూడా వన్ సైడ్ లెక్కనే ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి హవా కొనసాగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా కొనసాగుతూ ఉన్నది అని చెప్పించి అన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. సర్వే సంస్థలు ఇది ఒక రూమ్లో కూర్చొని చేసినప్పుడు సర్వేలు కావు. అవి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తిరిగి ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క ఆలోచన తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు సర్వే ఫలితాలు వెల్లడిస్తారు తప్ప ఒక పార్టీకి అనుకూలంగానో ఒక పార్టీకి వ్యతిరేకంగానో చేసేటువంటి ఆలోచన ఈ సంస్థలకు ఉంటాయి. కాబట్టి రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా వస్తే చాలా మంచి అంటారు, వాళ్ళకి అనుకూలంగా రాకుంటే ఇవి వేస్ట్ అని చెప్పంటారు. కాబట్టి ఇవాళ వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రేపు ఎగ్జాక్ట్ పోల్స్గా రేపు ఫలితాలుగా రేపు మనం వాస్తవ రూపం దాల్చబోతున్నాయి. కాబట్టి ఎట్టి బస్సులో ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ఏర్పడాలని చెప్పి ప్రజలు ఆకాంక్షించారు. కాబట్టి మా దేశ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ గారి పేరు మీద మేము ఎన్నికలకు పోయినాం. కాబట్టి ఇతర పార్టీలకు, కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలకు ప్రధానమంత్రి అభ్యర్థి కరువైంది. కాబట్టి మీరు ఆలోచించండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు కూడా, ఈ ఎగ్జిట్ పోల్స్ రాకముందు మొన్నటి వరకు కూడా ఏ రోజు కూడా మేము అధికారం పక్కా వస్తాం అని ఎక్కడ చెప్పలే. సరే ఒకటి నాయకులు చెప్పి కావచ్చు, కార్యకర్తలు చెప్పలే, నాయకులు చెప్పలే, జిల్లా స్థాయి, మండల స్థాయి, జాతీయ స్థాయి నాయకులు ఇక్కడ చెప్పేటువంటి ధైర్యం చేయలే. ఎందుకంటే ప్రధానమంత్రి అభ్యర్థి కరువైన కాంగ్రెస్ పార్టీ క్యాడరే మన ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. కాబట్టి దేశ ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి కరువైనప్పుడు ఇవాళ ఆ పార్టీకి ఎట్లా ఓట్లేస్తాం? కాబట్టి మాకు నరేంద్ర మోడీ గారు కావాలని చెప్పి ప్రజలు ఆలోచించిన కాబట్టి ఇవే ఫలితాలు రేపు వాస్తవ రూపం దాల్చబోతాం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వార్తా సంస్థలు, ఛానళ్ళు అవి ఏ విధంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా మీరున్నారు. బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? మేము 350కి పైగా 350, 370 సీట్లు దాకా మేము వస్తాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం మాకుంది. ఎన్డీఏ కలిపి దాదాపు 400 కూడా వస్తాయని చెప్పి నమ్మకం, విశ్వాసం మాకుంది. అంటే వార్తా సంస్థలు కానీ ఛానల్ కానీ ఏవి చెప్పినా కూడా ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ 400 పార్ అనేది ఎక్కడ ఆచరణలో అయితే కనబడలేదు. మీరు కూడా మీ మాటల్లో కూడా ఉంది. అంటే జనం నమ్మలేదనా? 400 పార్ అంటే మరి 200, 150 వస్తుంది, జనం నమ్మలేదంట. మనం 350కి పైగా స్థానాలు వస్తున్నాయట. 400 పారు ప్రజలు ఒప్పుకున్నట్టే కదా. అధికారం రాకుంటే 400 పార్ కాదంట మనం. కాబట్టి ఏ పార్టీ అయినా 100% గెలవాలనుకుంటారు. కాబట్టి 100% ఏ పార్టీ గెలవదు. కాబట్టి మేము ప్రజలకు ఒక ఆలోచన, మేము ఒక అప్పీల్ చేస్తాం, 400 సీట్లు ఇవ్వండి అని చెప్పని. ప్రజలు 350 ఇస్తారా, 370 ఇస్తారా, 400 పైగా ఇస్తారా తెలియబోతున్నది. కాబట్టి అధికారులు పక్కా వచ్చినాం. దేశవ్యాప్తంగా ఏదైనా కావచ్చు, తెలంగాణలో కూడా గణనీయమైన స్థానాలు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్ చెప్పాయి. మీ పార్టీ అంచనా ఏంటి, మీ అంచనా ఏంటి? తెలంగాణలో ఈ ఫలితాలపైన మీరేమంటారు? మేము తెలంగాణలో 10కి పైగా స్థానాలు గెలవబోతున్నాం. 12 గెలవచ్చు, 13 గెలవచ్చు. మిగతా స్థానాల్లో కూడా సెకండ్ ప్లేస్ ఉంటాం మేము. ఇలా ఎన్నికలను కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ లాపత్తా లేకుండా పోతుంది, 100% గ్యారెంటీ అలా. కాబట్టి పక్కా మేము 10కి పైగా స్థానాలు రేపు తెలంగాణలో గెలవబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ అటువంటి కార్యకర్తలు కష్టపడి పనిచేసినారు. ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ యొక్క సింబల్ తీసుకుపోవడం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసే ప్రయత్నం చేయడం, మోడీ గారికి ఒక సంక్షేమ పథకాలు ఇలా వివరించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత ప్రజలు కూడా తెలంగాణ నుంచి సరి నరేంద్ర మోడీకి ఎన్నికల్లో ఓటేయాలని చెప్పి ఆలోచన. దానికి తోడు తెలంగాణలో ఈ ఎన్నికలు మోడీ ఎన్నికలు అనేటివి ఒక చర్చ జరిగింది ప్రజల లోపల. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత, బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి మన అసెంబ్లీ ఎన్నికలు ఓటేసినాం. 6 గ్యారెంటీస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చి మోసం చేసింది. కాబట్టి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ప్రజలు భావించే
ఈరోజు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి ఓటేసిన విషయం వాస్తవం. మీరేమో 17 సీట్లలో ఫస్ట్ రావడమో సెకండ్ రావడమో అంటే ఒక బలమైన శక్తిగా బీజేపీ అవతరించిందని మీరు అంటున్నారు. తెలంగాణలో ఏ క్షణమైన మీరు అధికారం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా కూడా భుజస్కంధాల మీద బాధ్యత పెడతారు, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నాడు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటున్నాం. మీరెట్లా చూస్తున్నారు? టీ ఛానల్ చూసినానండి నా టీ ఛానల్స్ సోషల్ మీడియా చూడరు. టీ ఛానల్ లేదంటే బీఆర్ఎస్కు 13 సీట్లు వస్తాయట, మాకు 1 సీట్ వస్తాయట. ఈ నమ్ముతారు వాళ్ళనా? అంటే బీఆర్ఎస్ ఏ క్షణమైనా కూడా మళ్ళీ బీఆర్ఎస్ భుజస్కంధాల మీద పడనున్నది, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి, మంచి పాలన అందిస్తామని చెప్పేసి నిన్న కేసీఆర్ అన్నాడు. మీరేమో మేము 17 స్థానాల్లో ఫస్ట్ సెకండ్ అని మీరు అంటున్నారు. చూద్దాం ఫలితాల సంఖ్య మరి కేసీఆర్ రేపు ఫస్ట్ సెకండ్ రాలేదనుకో కేసీఆర్ ఏం చేస్తాడు? 3 టర్ములు చదువుకొని విక్తాడా మరి? కానీ అంటే చెప్పాల్సి ఆయన పార్టీని కాపాడుకొని చెప్పకుంటే గెలవకైనా మా ఊళ్ళో గెలిచారు, ముఖ్యమంత్రి గారి సీట్లను గెలిచారు. కొంచెం జోష్ ఉంటే మనకు ఆయన ఎమ్మెల్సీ సీట్లను గెలిచారు. కానీ పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ గెలువ అని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక్కరు కూడా గెలవదు. ఇవాళ సెకండ్ కూడా రాదు, నాకు తెలిసింది ఎక్కడ సెకండ్ కూడా రాదు. కానీ ఆ పార్టీని నమ్మే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు, మళ్ళీ మోసపోయే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం, దుకాన్ బంద్. కరీంనగర్కి సంబంధించి మరోసారి బండి సంజయ్ విజయ్ సాధించబోతున్నారా? తప్పకుండా విజయం సాధిస్తానని చెప్పి నమ్మకం, విశ్వాసం నాకుంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళ అభిమానం చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసారు. కాబట్టి ఎట్టి బస్సులో మేము పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ సాధించి విజయం సాధిస్తున్న విశ్వాసం, నమ్మకం మాలో పడింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు, ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు, అన్ని ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి బీజేపీ ఒక బలమైన శక్తిగా అవతరించనున్నది అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. అన్ని స్థానాల్లో ఫస్ట్ లేదా సెకండ్ వస్తామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అయిందని చెప్పేసి కూడా బండి సంజయ్ అంటున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.